శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 19వ తేదీ బుధవారం 2025వ సంవత్సరం నవంబర్ నెల నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారము చాలా బాగుంది. సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము చాలా బాగుంది. మరి మిగతా గ్రహాలు ఏవి అనుకూలంగా లేని కారణం చేత అన్ని విషయాలలోనూ పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. ఒక పక్క ఏలినాటి శని జరుగుతుంది, ఇంకొక పక్క శని గారి యొక్క స్థితి సంచారము వ్యయ స్థానంలో ఉంది, ఇంకొక పక్క గురువు గారు అర్ధాష్టమంలో ఉన్నారు. అలాగే అష్టమ స్థానంలో 3 గ్రహాల యొక్క కలయిక జరుగుతూ ఉంది. ఏదైనా సడన్ గా ధన నష్టం రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ లాభస్థానంలో రాహు ఇచ్చేటటువంటి ధనము మీరు ఊహించని విధంగా ఉంటుంది. ఇక్కడ అష్టమ స్థానంలో 3 గ్రహాలు ఇచ్చేటటువంటి నష్టం ఏదన్నా అది కూడా ఊహించని విధంగానే ఉంటుంది. అయితే ఈ లాభానికి నష్టానికి సరిపోతే పర్వాలేదు. ఒకవేళ అలా కాని పక్షంలో లాభం తక్కువగా ఉండి మీకు వచ్చేటటువంటి నష్టం ఎక్కువగా ఉంటే కొన్ని రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతిదీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ప్రవర్తించుకోండి, ఆలోచించుకోండి, ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ఏ పని మీద ఎంత ధనాన్ని ఖర్చు పెడుతున్నారో చాలా జాగ్రత్తగా అంచనా వేసుకుని ఆలోచించుకొని ముందరికి వెళ్ళవలసిందిగా మరీ సూచన చేస్తున్నాను. కొన్ని నష్టాలు కనిపిస్తూ ఉన్నప్పుడు ఈ నష్టాలని తప్పించుకోవడానికి తప్పనిసరిగా మీ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ గురుబలం కూడా లేదు. స్థాన చలనానికి అవకాశం ఉంది, ధన నష్టానికి అవకాశం ఉంది, ధనము అనవసరంగా వ్యయం చేయడానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి విషయంలోనూ కుటుంబ విషయంలో గాని, అన్నదమ్ముల విషయంలో గాని, మాతృవర్గ రీత్యా గాని, స్థిరచరాస్తుల రీత్యా గాని, సంతాన రీత్యా గాని అన్ని విషయాలలో కూడా పూర్తి ఓర్పు కలిగి ఉండండి. ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాలు పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే నవగ్రహాల యొక్క హోమం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కుదరకపోతే నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోండి. మానసిక ధైర్యంతో ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ శుభం. వృషభ రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి శని గారి యొక్క సంచారం చాలా బాగుంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం బాగుంది. మరి మిగతా గ్రహాల యొక్క ఉనికి కొంచెం మీరు ఓర్పు కలిగి ఉండాలి. ధనము ఇబ్బంది లేకుండా ధనం వచ్చేస్తుంది. వస్త్ర లాభము, వస్తు లాభము, ద్రవ్య లాభము, ధన లాభము, ఎన్నో రకాలైనటువంటి లాభాలు కనిపిస్తున్నాయి. ఎటువంటి గడ్డు పరిస్థితులనైనా ఎదుర్కోగలిగే ధైర్య సాహసాలు ఉంటాయి. అయితే మీ మీద ఏదన్నా అపవాదులు, అపనిందలు రావడానికి అవకాశం కనిపిస్తోంది. ఈ విషయంలో ఇంకా కొంత ఓర్పు కలిగి ఉండండి. అతి త్వరలోనే రాబోతూ ఉన్నటువంటి ద్వితీయ స్థానంలోకి గురువుగారి యొక్క సంచార ఫలితము మీకు అనేక రకాల పేరు ప్రఖ్యాతుల్ని తీసుకొని వస్తుంది. కాబట్టి ఓర్పు కలిగి ఉండండి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చెయ్యండి. అన్ని విషయాలలో ఓర్పు కలిగి ఉండండి. వివాహాది శుభకార్యాలు కుదరడం విషయంలో కానీ, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ, రాజకీయ నాయకులతో సంబంధ బాంధవ్యాల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా గాని, సంతాన రీత్యా గాని మీరు ఏ భావాన్ని తీసుకున్నా కూడా ఇక్కడ ఓర్పు ప్రధానం అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి. మరింత మనశ్శాంతితో ఉండండి. శుభం. మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్న గురు సంచారం గాని, తృతీయ స్థానంలో ఉన్న కేతు సంచారం గాని, పంచమ స్థానంలో ఉన్న శుక్ర సంచారం గాని, ఇక షష్ఠ స్థానంలో 3 గ్రహాల యొక్క కలయికలు జరుగుతున్నాయి. రవి, బుధ, కుజ. ఇన్ని గ్రహాల యొక్క అనుకూలతలు మిథున రాశి వారికి ఉన్నాయంటే అది అసలు మామూలు విషయం కాదు. ఈ మధ్య కాలంలో ఇంత బ్రహ్మాండమైన గ్రహస్థితులు ఉండడం అనేది చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది. కానీ ఈ 6 గ్రహాలు 7 గ్రహాలు అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్న కారణం చేత చాలా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. మీ కష్టానికి సరిపడా ధనం వస్తుంది. అలాగే కష్టపడి మంచి పేరు తెచ్చుకుంటారు. కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. కుటుంబం చాలా బాగుంది. కుటుంబ సభ్యులలో ఒకరికి మంచి ఉద్యోగ అవకాశాలు ఉండేటటువంటి అవకాశము, అలాగే శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశము, ఇంట్లో భార్యాభర్తల మధ్య అనుబంధం పెరిగేటటువంటి అవకాశము, సంతాన రీత్యా చాలా అద్భుతమైనటువంటి ఐకమత్యం ఉండేటటువంటి అవకాశము, అలాగే అభివృద్ధి కూడా కనిపించేటటువంటి అవకాశము, ఉద్యోగ జీవితంలో చాలా సంతృప్తి కనిపించేటటువంటి అవకాశము చాలా బాగా కనిపిస్తూ ఉన్న కారణం చేత మిథున రాశి వారికి ఇది బాగుంది, ఇది బాలేదు అని చెప్పనలవి కాని విధంగా 3 గ్రహాలు షష్ఠ స్థానంలో ఉన్నాయంటే అది మాటలైన విషయం కాదు. ద్వితీయ స్థానంలో గురువుగారు అద్భుతమైనటువంటి సంచారంలో ఉన్నారంటే అది కూడా చెప్పవలసిన వేరే ఇతరత్ర డ్రాబ్యాక్స్ ఏమైనా ఉంటాయి అని చెప్పవలసిన విషయమే లేదు.
ఇంత అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఉంటూ ఉన్నప్పుడు అన్నింటా జయమే. షష్ఠ స్థానం ఎప్పుడైతే మరింతగా యోగిస్తోందో చేపట్టిన ప్రతి పని సక్సెస్ అయిపోతుంది, ప్రారంభించిన ప్రతి పనులు సక్సెస్ అవుతాయి. అంటే విజయం మీ వెంటనే ఉందన్నమాట. ఇంత విజయాల పరంపర ఉన్నప్పుడు ఒకటి కాదు, రెండు కాదు, 3 గ్రహాల యొక్క ఉన్నతి మీకు చాలా చాలా అద్భుతమైనటువంటి పేరు ప్రతిష్టల్ని తీసుకుని వస్తుంది. దానితో పాటుగా ధనాన్ని కూడా తీసుకొస్తుంది, ఐకమత్యాన్ని తీసుకొస్తుంది. అనేక విధాల సంతృప్తితో ఉంటారు మీరు. ఇష్టదేవతారాధన చెయ్యండి, మరింత మానసిక ప్రశాంతత ఉంటుంది అని కూడా తెలియజేస్తున్నాను. ఏ పనిలోనూ ఎదురులేదు, అంత అద్భుతంగా ఉన్నాయి గ్రహస్థితులు అని మరొకసారి తెలియజేస్తున్నాను. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారి యొక్క స్థితి సంచారము చాలా అద్భుతంగా ఉంది. అయితే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి మాత్రమే బాగుంది. మిగతా గ్రహాలు అన్ని అనుకూలంగా ఉన్నాయా అంటే ఏవి అనుకూలంగా లేవు, ఒక్క శుక్రగ్రహం తప్ప. ఇటు గురువుగారు బాగున్నారు, ఇటు శుక్రాచార్యుల వారు బాగున్నారు. అయితే మిగతా గ్రహాల యొక్క వ్యతిరేకత ఉంది కదా, మనకేమీ అంతగా బాగుండదా అంటే గురువు గారు ఇక్కడ ఉచ్చలో ఉన్నారు. ఇది చెప్పదగినటువంటి సూచన. విద్య బాగుంటుంది, ఉన్నత విద్య చదవాలి అనుకునే వారికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి. అలాగే స్థిర చిరాస్తుల వృద్ధి బాగుంటుంది, ధనము బాగుంటుంది. దైవ కార్యాల పరంగా చక్కగా దైవ కార్యాలు చేస్తారు, ఇంట శుభకార్యాలు కుదురుతాయి. వివాహం కుదరని వారికి వివాహం కుదురుతుంది. సంతానం కావాలనుకునే వారికి సంతానం వస్తుంది. పిత్రార్జితం ఎవరికైనా రావడానికి ఆటంకాలు పడుతున్నాయంటే పిత్రార్జితం వస్తుంది. దైవ క్షేత్రాలు చాలా చక్కగా సందర్శించుకొని వస్తారు. అనేక విధాలుగా మనస్సు తృప్తిగా ఉంటుంది మీకు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే కళలలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఇక్కడ శుక్రచంద్రుల యొక్క కలయిక చాలా చాలా విశేషాన్ని సూచిస్తూ ఉన్నది. అయితే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారము అంతగా మేలు కలగ చెయ్యదు. అయినప్పటికీ ఇక్కడ గురువుగారు ఉన్న రాశ్యాధిపతే చంద్రుడు అవడము, కర్కాటక రాశి అధిపతి చంద్రుడు అవడము, శుక్రాచార్యుల వారితో కలవడము, లలిత కళల్లో విరివిగా పేరు ప్రఖ్యాతులు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అష్టమ స్థాన సంచారంలో ఉన్న రాహు గారి కొరకు శాంతి ప్రక్రియ చెయ్యండి. దుర్గా అమ్మవారిని పూజించడం చాలా చాలా మంచిది. దుర్గా స్తోత్రాలు పఠించడం వల్ల అద్భుతమైన మనశ్శాంతి ఉంటుంది, నష్టాలు లేకుండా ఉంటాయి. సడన్ గా వచ్చేటటువంటి నష్టాలని సూచిస్తూ ఉంటుంది కాబట్టి ఈ అష్టమ స్థానం ఇక్కడ నష్టాలు ఏమన్నా ఉంటే అవి తగ్గిపోతాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. సింహరాశి. సింహరాశి వారికి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురుగారి యొక్క సంచారము చాలా చాలా బాగుంది. తృతీయ స్థానంలో చంద్రుడు బాగున్నారు, చతుర్థ స్థానంలో బుధుడు బాగున్నారు. అయితే ఈ 3 గ్రహాల సంచారము చాలా బాగుంది కదా అనుకుంటే ఇక్కడ శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. రాశిలో ఉన్నటువంటి కేతువు గాని, సప్తమంలో ఉన్నటువంటి రాహు గాని, అష్టమంలో ఉన్నటువంటి శనిగారు గాని, వీళ్ళ ముగ్గురు కూడా ఒక తిష్ట వేసుకొని కూర్చున్నట్టుగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే కదిలే ప్రసక్తి కూడా లేదు. ఆ రాశులని వీడితేనే కానీ సింహరాశి వారికి ఇంకా మంచి కాలం రాదు. ఇది కొంచెం చెప్పదగినటువంటి సూచనగా తెలియజెప్తున్నాను. ఏదైనా మరమ్మతులు చేసుకోవడానికి ధనం ఖర్చు పెడతారు, అలాగే దైవ కార్యాలు చేయడానికి ధనం ఖర్చు పెడతారు, శుభకార్యాలు చేయడానికి ధనం ఖర్చు పెడతారు, విరాళాల రూపంలో ధనాన్ని ఇస్తారు. కుటుంబంలో చిన్నపాటి ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఇబ్బందుల్ని అధిగమించడానికి విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉన్నాయి. అలాగే ఏదైనా స్థిర చిరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా అంటే అవి చక్కగా ఫలిస్తాయి. సంతానం బాగున్నారు. అనుకోని విధంగా వచ్చేటటువంటి ఖర్చుల విషయంలో అదుపు చేసుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తున్నాను. భార్యాభర్తల మధ్య అనుబంధం విషయంలో ఇంకా అంత పూర్తిగా అనుకూలత రావడం లేదు. రాజకీయంగా కూడా అలాగే ఉంది. ఆరోగ్యపరంగా కూడా ఇంకా అనారోగ్య సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇట్లాంటి వాటన్నిటినీ మీరు అదుపు చేసుకోవాలి అంటే నవగ్రహాల హోమం ఒకసారి చేసుకోవడం చాలా చాలా మంచిది. కుదరని పక్షంలో నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అలాగే శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. తృతీయంలో ఉన్నటువంటి రవి, బుధ, కుజ 3 గ్రహాలు అద్భుతంగా ఉన్నాయి. అలాగే షష్టంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు. లాభస్థానంలో ఉన్నటువంటి గురువు గారు బాగున్నారు.
వెరసి 6 గ్రహాల యొక్క స్థితి సంచారము చాలా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత, గురువు గారి యొక్క దృష్టి సైతం శని గారి మీద పడుతూ ఉన్న కారణం చేత, ఇప్పుడు మనము ప్రతిరోజు చెప్పుకుంటున్నాం, ఇక్కడ శని దృష్టి కన్యా రాశి మీద పడుతోంది, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్య విషయంలో గాని, భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో గాని, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో గాని అని చెప్పుకుంటున్నాం. ఎప్పుడైతే గురువు గారి యొక్క స్థితి సంచారం లాభస్థానంలోకి వచ్చి నవమ దృష్టి శని గారి మీద పడుతోందో, ఇక్కడ శని గారికి ఉన్నటువంటి దుష్ట ఫలితం తగ్గిపోతుంది. కాబట్టి కొంచెం భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి అవకాశం ఉంది, పబ్లిక్ రిలేషన్స్ కూడా మంచిగా పెరగడానికి అవకాశం ఉన్నాయి. అనేక విధాల పూర్వం కన్నా ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి అన్నట్టుగా ఉంది. పూర్తిగా మంచి రోజులు వచ్చేసాయి అని చెప్పడానికి రాదు, కానీ పూర్వం కన్నా ఇప్పుడు కొంచెం మంచి బెటర్ అయిన రోజులు వచ్చాయన్నమాట. ఇలాంటి స్థితుల్లో మీకు ఆనందం వెళ్లి విరుస్తుంది, ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి. అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు గారు ఇచ్చేటటువంటి ఆరోగ్యం గాని, సంపదలు గాని, విజయావకాశం గాని మీరు వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం లేని విధంగా ఇస్తున్నారు. ఇక్కడ మీరు ఎప్పుడో వేసినటువంటి విత్తనాలు ఇప్పుడు ఫలించేటటువంటి అవకాశం, అలాగే శత్రువులు మిత్రులు అయ్యేటటువంటి అవకాశం, మిత్రుల యొక్క ప్రోత్సాహము, సహాయ సహకారాలు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం, చేపట్టిన ప్రతి పనిలోనూ విజయావకాశాలు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం. ఎప్పుడైతే శత్రు రోగ రుణస్థానము రాహు గారితో కూడి ఉందో చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇందులో వెనక్కి తిరిగి చూడవలసిన పని లేదు. అలాగే మంచి మాట తీరు బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, మనోబలం పెంపొందింపబడుతోంది, ధైర్య సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకుంటారు, ఉద్యోగ జీవితం కూడా బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే మీ వ్యక్తిత్వానికి ఇంతవరకు ఏమైనా అపవాదులు పడ్డట్టయితే ఇప్పుడు అవన్నీ కూడా తొలగిపోయేటటువంటి కాలం అని చెప్పి తెలియజెప్తూ ఉన్నాను. ఒక్కసారి శని గారికి తైలాభిషేకం చేయించండి, గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, మరింత అభివృద్ధిగా ఉంటారు, మరింతగా మానసిక ప్రశాంతతతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. తులారాశి. తులారాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రగ్రహ సంచారము, అలాగే చంద్రగ్రహ సంచారము, ద్వితీయంలో ఉన్నటువంటి బుధుని యొక్క సంచారము, షష్టంలో ఉన్నటువంటి శని గారి యొక్క సంచారము, ఏకాదశంలో ఉన్నటువంటి కేతు యొక్క సంచారము వెరసి 5 గ్రహాల యొక్క సంచారం మీకు అద్భుతమైన స్థితిలో ఉంటున్నాయి అంటే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. గురుబలం బాగలేదు కదా, దశమ స్థానంలో కదా గురువు ఉన్నారు అని మీరు ఆలోచించవలసిన అవసరం లేదు. మరి కొద్ది రోజుల్లోనే గురువు గారి యొక్క స్థితి సంచారము తిరిగి మళ్ళీ నవమ స్థానంలోకి రాబోతోంది. అందుకు తగిన బీజాలన్నీ కూడా నవమ స్థానంలోకి గురువు గారు వచ్చినప్పుడు ఏ మంచి పనులైతే మీకు జరగవలసి ఉంటుందో ఆ పనులన్నిటికీ తగ్గ బీజాలన్నీ ఇప్పుడు పడతాయి. ఇప్పుడు ఉన్నటువంటి 5 గ్రహాల స్థితి సంచారము కూడా చాలా అద్భుతంగా ఉంటూ ఉన్న కారణం చేత కీర్తి ప్రతిష్టలు రావడము, లలిత కళలలో చాలా అద్భుతమైన కృషి జరగడము, మీకు మంచి పేరు ప్రఖ్యాతులు రావడము, ధనము రావడము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుండడము, ధన ఆదాయం బాగుండడము, మీ మాట పలుకుబడి బ్రహ్మాండంగా పెరగడము, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుండడము, అలాగే చేపట్టిన పనులలో విజయాలు బాగుండడము, శత్రువుల యొక్క బలము తగ్గి మీకు వాళ్ళు మిత్రులుగా అయిపోవడమో లేకపోతే సరెండర్ అయిపోవడమో ఇలాంటివి ఏవైనా జరగడానికి అవకాశం ఉంది. ఊహించని విధంగా ధన లాభాలు కూడా కేతువు గారిస్తూ ఉన్నారు. అనేక విధాల గ్రహస్థితులు చాలా బాగున్న కారణం చేత లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి. అలాగే ఒక్కసారి నవగ్రహ స్తోత్ర పారాయణ కూడా చేసుకోండి. ఈ రోజంతా కూడా మీకు చాలా చాలా మనశ్శాంతి ఉన్నది, అభివృద్ధి ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గురువు గారి యొక్క సంచారము నవమ స్థానంలో చాలా చాలా అద్భుతంగా ఉంటూ ఉన్న కారణం చేత, వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచార విశేషం చేత ఈ 2 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉంది. స్థాన చలనానికి అవకాశం ఉంది. దైవభక్తి బాగా పెరుగుతోంది. నవమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క స్థితి సంచార విశేషము పంచమ దృష్టి చేత రాశిని చూస్తూ ఉన్న కారణం చేత దైవభక్తి పెరుగుతోంది. సన్మాన సత్కారాలు అందుకునేటటువంటి యోగ్యత మీకు ఇప్పుడు వస్తోంది. అలాగే దైవ కార్యాలు చేస్తారు. పిత్రార్జితం లభించడానికి అవకాశం ఉంది. పితృవర్గ రీత్యా అనేక రకాల సహాయ సహకారాలు అందుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేసి ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తారు. ఇలాంటివన్నీ కూడా చాలా చెప్పదగ్గ సూచనలుగా తెలియచేయచ్చు. అయితే పంచమ స్థానంలో ఉన్నటువంటి శని గారి యొక్క స్థితి సంచారం గాని, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క స్థితి గాని మిమ్మల్ని కొంచెం ఓర్పుతో ఉండమని సూచిస్తూ ఉన్నాయి. ఇక్కడ అర్ధాష్టమంలో ఉన్నటువంటి రాహు గారు ఇచ్చేటటువంటి ఫలితము
కొన్ని రకాలైన ఇబ్బందులకి, అంటే ఏదైనా మీరు స్థిర చరాస్తుల వృద్ధి చేద్దామా అంటే అది అంతగా ముందరికి వెళ్ళేటటువంటి పరిస్థితి కాదు సరిగదా. ధనము ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి. అలాగే సంతాన రీత్యా కూడా పూర్తి ఓర్పు కలిగి ఉండండి. ఇది కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. కుటుంబం బాగుంది, కుటుంబం విషయంలో చక్కటి ఐకమత్యం ఉంది, మాట పలుకుబడి బాగుంటుంది, మన్నన ఉంటుంది, పరువు ప్రతిష్టలు పెరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మీకు చాలా ఆనందాన్ని ఇచ్చే విషయాలుగా తెలియచెప్పచ్చు. అయితే పరిహారాల విషయంలో మటుకు తప్పనిసరిగా మాతృవర్గానికి వీలైనంత సేవ చేయండి. ముఖ్యంగా మాతృమూర్తి గారికి సేవ చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. హనుమాన్ చాలీసా పఠించండి, నవగ్రహ స్తోత్రాలు పఠించండి, ఓర్పు కలిగి ఉండండి, విలువైన వస్తువుల్ని భద్రం చేసుకోండి. ఇది కూడా వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము విలువైన వస్తువుల్ని భద్రపరుచుకోమనే సూచిస్తోంది. ఇది కూడా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అంశం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క సంచారం బాగుంది. ఏకాదశంలో ఉన్నటువంటి శుక్ర చంద్రులు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది. అనుకోని విధంగా వచ్చేటటువంటి ధనము మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. కళాకారులు చాలా చాలా బాగుంటారు, కళలలో మంచిగా వృద్ధి చెందుతారు, మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, ధన ఆదాయం కూడా చాలా బాగుంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారం చాలా బాగుంటుంది. దగ్గరి బంధువుల యొక్క ఆత్మీయత ఆదరణలు బాగుంటాయి, అన్యోన్యత బాగుంటుంది, మనోబలం పెరుగుతుంది. అలాగే ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇక అర్ధాష్టమ శని సంచారము, అష్టమ గురు దోషము, ఈ రెండూ కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. గురువు గారి యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి, గురు సేవ చేయండి, అలాగే గురుగ్రహ స్తోత్రాలు పఠించడానికి ప్రయత్నం చేయండి. ఇక అర్ధాష్టమ శని సంచార దోష నివృత్తి కొరకు శని గారికి తైలాభిషేకం చేయండి, హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మళ్ళీ తిరిగి ఒక 20 రోజుల్లోనే మీకు ప్రారంభం అవుతున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని గారు, సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు, దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, చంద్రుడు, ఏకాదశంలో ఉన్నటువంటి రవి, బుధ, కుజ, వెరసి 7 గ్రహాల యొక్క ఉనికి ఎంత అద్భుతంగా ఉండాలంటే అంత అద్భుతంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇది బాగుంటుంది, ఇది బాగుండదు అని చెప్పడానికి రాదు. గురు బలం బాగుంది, శనిగారి బలం బాగుంది, రవి బలం బాగుంది, కుజ బలం బాగుంది, బుధ బలం బాగుంది, శుక్ర చంద్రుల బలం బాగుంది. ఇన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అంటే మీరు ఊహించని విధంగా ధనలాభాలుంటాయి, వస్త్ర లాభాలుంటాయి, వస్తు లాభాలుంటాయి. అలాగే ఏది కోరుకున్నా మీకు అది లభిస్తుంది. ఏది మీరు ప్రారంభించినా, ఏ పని ప్రారంభించినా అందులో విజయ అవకాశాలు ఉంటాయి. అలాగే అనుకోని విధంగా వచ్చేటటువంటి అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది. వివాహం కాని వారికి వివాహం కుదిరేటటువంటి పరిస్థితి, ఇంట్లో శుభకార్యాల పరంపర ఉండేటటువంటి పరిస్థితి, దైవభక్తి ఉండేటటువంటి పరిస్థితి, దైవ కార్యాలు బాగుండేటటువంటి పరిస్థితి. అలాగే ఎన్ని రకాలుగా మీరు దైవాన్ని మెప్పించారో ఇప్పటి వరకు తెలియదు కానీ అదంతా కూడా మీకు ఆశీస్సుల రూపంలో వస్తుంది. ఇప్పుడు రాశిని చూస్తున్నటువంటి గురుగారు మీకు ఆశీస్సులను కురిపిస్తున్నారు అని చెప్పుకోవాలి. అంత అద్భుతమైనటువంటి వరాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరికైనా ఇబ్బందులు ఉన్నాయి లేదా ఏదన్నా కలహాలు ఉన్నాయి అంటే అవన్నీ పోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే అనుకూలమైనటువంటి వాతావరణం, దగ్గర ప్రయాణాలు లాభిస్తాయి, దూరం ప్రయాణాలు లాభిస్తాయి. దూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే ఉన్నత విద్యకి వెళ్లే విద్యార్థులు బ్రహ్మాండంగా రాణిస్తారు. అన్ని విధాల కుటుంబం బాగుంది, ఉద్యోగం బాగుంది, ధన ఆదాయం బాగుంది, అన్నదమ్ములు బాగున్నారు, ఏదైనా అనారోగ్యాలు ఉన్నా కూడా తప్పిపోతున్నాయి. మీరు కోరుకున్న జీవితం మీ కళ్ళ ముందరుంది. మీరు అనుకున్నటువంటి ఆశయం నెరవేరేటటువంటి గ్రహస్థితులు ఉన్నాయి. దీనికి తోడు మీ కృషి కూడా ఉన్నట్లయితే అద్భుతమైనటువంటి విజయాలు మీ సొంతం అని చెప్పి తెలియజేస్తూ శివారాధన చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, చక్కటి అభివృద్ధి మార్గంలో ఉండండి. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి ఒక్క నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము
చాలా బాగుండగా దశమ స్థానంలో ఉన్నటువంటి రవి గారు బాగున్నారు. అలాగే బుధాదిత్య యోగము బాగుంది. ఇది చాలా చెప్పదగినటువంటి విశేషం అవుతూ ఉన్నా ఇక్కడ పరస్పర విభిన్నమైనటువంటి విషయాలు కూడా జరగడానికి అవకాశం ఉంది. కొంచెం ఓర్పు కలిగి ప్రవర్తించండి. నవమాధిపతి నవమ స్థానంలో ఉన్నారు, దశమాధిపతి దశమ స్థానంలో ఉన్నారు కుజుడు. అలాగే దశమ స్థానంలోనే రవి బుధుల యొక్క కలయిక జరుగుతోంది, రవి గారి సంచారం జరుగుతోంది. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన విషయాలే. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. గురు బలం లేదు, శనిగారి బలం లేదు, రాహు బలం లేదు, కేతు బలం లేదు. కానీ నవమాధిపత్యం వచ్చిన శుక్రాచార్యుల వారు గాని, దశమాధిపత్యం వచ్చినటువంటి కుజుడు గాని చాలా బాగుంటూ బుధ ఆదిత్య యోగము ప్లస్ దశమంలో రవి యోగము, ఈ 3 గ్రహాల యొక్క ఉనికి కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఒక పక్క పెద్ద గ్రహాల యొక్క అనుకూలత లేదు, ఇంకొక పక్క ఈ కేంద్ర కోణాధిపతులు నవమ దశమాధిపతులు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ఎప్పుడైతే ఒక్కసారిగా ప్రకటితం అవుతూ ఉంటాయో ఇలాంటప్పుడు నవగ్రహాల యొక్క శాంతి స్మరణ చేయడం అనేది చాలా చాలా మంచిది. మిగతా గ్రహాల యొక్క బలాలు కూడా ఉన్నట్లయితే ఈ నవమ దశమాధిపతుల యొక్క ఉనికి చాలా అద్భుతమైన ఫలితాలని ఇవ్వడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. కాబట్టి శివారాధన చెయ్యండి, నవగ్రహాల స్తోత్రం చేయండి, వీలైతే ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి. రాజకీయాల్లో ఎదగాలనుకుంటే రాజకీయాల్లో ఎదుగుతారు. రాజకీయాలలో ఉన్నవారు కూడా చాలా మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, పైన ఉన్నటువంటి అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. అలాగే ఉద్యోగ జీవితం చాలా బాగుంటుంది, వ్యాపారం కూడా చాలా బాగుండడానికి అవకాశం ఉంటుంది, దైవభక్తి బాగుంటుంది, దైవ కార్యాలు చేయడంలో మీరే ప్రథములుగా ఉంటారు, ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తారు. అలాగే కళాకారులు చాలా బాగుంటారు, కళలలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, ఇత్యాదివన్నీ కూడా చాలా బాగుంటాయి. వీలైనంత వరకు పరిహారాలు చేసుకోండి, అద్భుతమైనటువంటి భవిష్యత్తుకి పునాది వేసుకోండి. శుభం. మీనరాశి వారికి గురువు గారి యొక్క స్థితి సంచారము గాని, కేతువు యొక్క స్థితి సంచారము గాని, ఈ 2 దీర్ఘకాల సంచారములో ఉండేటటువంటి గ్రహములు అవుతూ ఉండడం చేత ఇవి 2 పంచమ షష్ఠ స్థానాలలో చాలా చాలా సత్ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. ఇక మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు అంత అనుకూలంగా లేని కారణం చేత తప్పనిసరిగా శాంతి పరిహారాలు చేసుకోండి. వీలైతే ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోవాల్సిందిగా సూచన. కుదరని వాళ్ళు నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అయితే గురువుగారి యొక్క పంచమ దృష్టి అలాగే పంచమములో గురువు గారి యొక్క స్థితి సంచారము చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు పంచమ దృష్టి చేత చంద్రుణ్ణి చూడడం గాని, శుక్రాచార్యుల వారిని చూడడం గాని చాలా చాలా విశేషం. కళలు చాలా బాగా ఆదరింపబడతాయి, దూర ప్రాంత ప్రయాణాలు నిర్విఘ్నంగా జరుగుతాయి. అలాగే ఏదైనా బంగారము, వెండి లేదా విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. విలువైన వస్తువుల్ని భద్రపరుచుకోండి. ఇది కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు అనారోగ్య సూచనలు ఉన్న వారికి తిరిగి ఆరోగ్యం చేకూరుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఊహించని విధంగా విజయావకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే పంచమ స్థానంలో గురువుగారి యొక్క సంచారము చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉందో, షష్ఠ స్థానంలో కేతువు గారి స్థితి కూడా అంతే అద్భుతమైనటువంటి విజయావకాశాలను ఇస్తూ ఉంటుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయమే, అలాగే లాభము కూడా. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఉండడానికి 3 గ్రహాలే అనుకూలంగా ఉన్నాయి అన్న మాటే కానీ చాలా విషయాలలో దైవభక్తి గాని, సంతాన పరంగా గాని, కుటుంబ పరంగా గాని, ఆదాయ పరంగా గాని, ఆరోగ్య పరంగా గాని, భార్యాభర్తల అన్యోన్యత పరంగా గాని, చేపట్టిన పనులలో విజయావకాశాల విషయంలో గాని, విలువైన వస్తువులు కొనుగోలు చేయడంలో గాని, ఇలాంటి అద్భుతమైన విషయాలన్నింట్లలోనూ కూడా విజయావకాశాలు చాలా బాగా ఉన్నాయి. ఇవి కాకుండా మిగతా వాటి విషయంలో ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. చెప్పినటువంటి పరిహారాలు వీలైనంత వరకు చేయడానికే ప్రయత్నం చేయండి. మనశ్శాంతితో ఉంటారు, ఆర్థిక అభివృద్ధిలో ఉంటారు, చక్కటి దైవభక్తి దైవ కార్యక్రమాలలో ఉంటారు. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.